హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఈఎంపీ టాస్క్ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంది, ఈ అప్లికేషన్ ఎన్ని మంత్స్ వర్క్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం సలహా ఇవ్వడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఈఎంపీ ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఎక్కడైతే ఇవ్వడం జరిగింది, ఇదొక రియల్ కంపెనీ అండి. ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ కానీ టాస్క్ టైప్ అప్లికేషన్ కానీ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్కి ఈఎంపీ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి, ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ని అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. విత్డ్రాల్ టైమింగ్స్ ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు మీరు విత్డ్రాల్స్ అప్లై చేయొచ్చు. మండే నుండి సండే వరకు విత్డ్రాల్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మినిమం విత్డ్రాల్ 100 రూపాయల నుంచి మ్యాక్సిమం 1 lakh వరకు అయితే ఇవ్వడం జరిగింది. రికార్డు మీద క్లిక్ చేసినట్లయితే మన విత్డ్రాల్ రికార్డ్స్ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇన్వైట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్వైట్ మీద క్లిక్ చేయగానే అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 3 లెవెల్స్లో కమిషన్ రావడం జరుగుతుంది. లెవెల్ ఏలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అయితే 13% ఉంటుంది. లెవెల్ బిలో 1%, లెవెల్ సిలో 1% అయితే రావడం జరుగుతుంది అనమాట. ట్యూన్ టేబుల్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్యూన్ టేబుల్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. దీనికి ఒక రూల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ రూల్స్ని బట్టి మనకైతే ఈ స్పిన్ చేసే అవకాశం అయితే రావడం జరుగుతుందన్నమాట. లక్కీ వీల్ మీద క్లిక్ చేస్తున్నాను. లక్కీ వీల్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో కూడా రూల్స్ అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి ఈ రూల్స్ అనమాట. ఈ రూల్స్ ప్రకారం మనం ఇందులో స్పిన్ చేయడానికి అయితే అవుతుందన్నమాట. అబౌట్ అస్ అంటే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. ఎంప్లాయీస్ నోటీసు, చెక్ ఇన్ ఆప్షన్ కూడా ఉందండి ఇందులోను. ఫండ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫండ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వెల్ఫేర్ ఫండ్ అని ఇచ్చారు, అలాగే పబ్లిక్ వెల్ఫేర్ ఫండ్ అని ఇచ్చారనమాట. అయితే టాస్క్ టైప్ కాకుండా ఇందులో ఫండ్ టైప్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, మినిమం ఇన్వెస్ట్మెంట్ 500. సో డైలీ మీకు 5% అయితే రావడం జరుగుతుంది, అంటే 25 రూపీస్ అలా రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, 10 days అయితే ఇచ్చారు. మీకు 10 daysకి డైలీ 25 రూపీస్ చొప్పున మీకు 250 రూపీస్ వస్తుంది. అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ 500 రూపీస్ కూడా మీకు రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట. అలాగే సెకండ్ ప్లాన్ చూడండి, ఇక్కడ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ మీకు 6% అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 15 days ఇచ్చారు. 15 days అయిపోయిన తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీకు రిఫండ్ అయితే అవడం జరుగుతుంది అనమాట. పబ్లిక్ వెల్ఫేర్ ఫండ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో ప్లాన్స్ అయితే ఇంకా ఏమీ లేదండి, ప్రస్తుతానికి వెల్ఫేర్ ఫండ్లోనే ఇచ్చారనమాట. లెవెల్ మీద క్లిక్ చేస్తున్నాను. లెవెల్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో టాస్క్లు ఫినిష్ చేసి మనీ అయితే ఎర్న్ చేయాలి. బేసిక్ ప్లాన్ 800 రూపాయలతో స్టార్ట్ అవుతుందండి. డైలీ ఒక టాస్క్ అయితే ఇస్తారు. ఒక టాస్క్ వచ్చి 133 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చి MP1 అనమాట. MP2లో 4000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ 2 టాస్క్లు అయితే ఇస్తారు. ఒక టాస్క్కి వచ్చి 339 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చి MP2 అనమాట. అలా టోటల్గా మనకి 10 లెవెల్స్ వరకు అయితే ఇవ్వటం జరిగిందనమాట. టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో మనం టాస్క్ ఎలా ఫినిష్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక టాస్క్ అయితే ఇవ్వటం జరిగింది. ఆ టాస్క్ నేను ఫినిష్ చేస్తాను. ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ప్లే మీద క్లిక్ చేయాలి. ప్లే మీద క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ కౌంట్ 1 minute అయితే ఇచ్చారు. 1 minute అయిపోయిన తర్వాత మనం రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో 1 minute అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రేటింగ్ ఇవ్వాలన్నమాట. 5 star రేటింగ్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ ఫినిష్ అయిపోయిందనమాట. 10 రూపాయలు అయితే నాకు రావటం జరిగిందనమాట. ఇంటర్న్షిప్ అంటారు కదా, ఒక టాస్క్ అయితే ఇచ్చారు వాళ్ళు, నేను ఫినిష్ చేశాను. 10 రూపాయలు అయితే వచ్చింది. మైన్ మీద క్లిక్ చేస్తున్నాను. మైన్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. విత్డ్రాల్స్, రీఛార్జ్, ఫైనాన్షియల్ రికార్డు, డీటెయిల్స్,
ఇక్కడ చూడండి ఇదంతాను ఎస్డే ఎర్నింగ్స్, 2 డే ఎర్నింగ్ ఇలా అంతా ఇచ్చారనమాట. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషను, అలాగే మై క్రెడిట్ స్కోరు, డీటెయిల్స్, మెసేజ్, ఇన్వైట్, బ్యాంక్ రికార్డు, పాయింట్స్ అడ్రస్, పాయింట్స్ రికార్డు, అఫీషియల్ వెబ్సైటు, ఈఎంపీ ఎంప్లాయీస్ హ్యాండ్ బుక్, డౌన్లోడ్ యాప్. దీని గురించి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 26వ తారీఖు 7 నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 26వ తారీఖు 7 నెల 2027. డొమైన్ ఒకసారి అప్డేట్ చేశారు 31వ తారీఖు 7 నెల 2026. అయితే ఇక్కడ డొమైన్ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాం. 2027 వరకు అయితే వీళ్ళు డొమైన్ ఎక్స్పైరీ పెట్టుకున్నారు. అంటే 1 ఇయర్ వీళ్ళు డొమైన్ ఎక్స్పైరీ అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ లాంచింగ్ డేట్ వచ్చేసరికి 26వ తారీఖు 7 నెల 2026. అయితే ఈ డొమైన్ ఎక్స్పైరీ 1 ఇయర్ పెట్టుకున్నారు కాబట్టి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అప్లికేషన్ 1 ఇయర్ వర్క్ చేస్తున్నాను అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి, ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదండి. కొన్ని అప్లికేషన్స్ 1 మంత్ 2 మంత్ వర్క్ చేస్తాయి, కొన్ని 3 మంత్స్, కొన్ని 9 మంత్స్, కొన్ని 1-2 ఇయర్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. అంతేగాని లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కావన్నమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉందనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్ లాంచింగ్ డేట్ వచ్చేసరికి జూలై 26వ తారీఖు 2026లో అయితే అప్లికేషన్ మార్కెట్లోకి అయితే రావడం జరిగింది. నేను వీడియో చేసే రోజు ఆగస్టు 9వ తారీఖు 2026 నేను వీడియో చేస్తున్నాను. అంటే అప్లికేషన్ లాంచ్ చేసి ఇంకా 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదన్నమాట. అప్లికేషన్లో రిస్క్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ లెవెల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ప్లాన్స్కి అయితే వెళ్ళి చూద్దామండి. ఇక్కడ మీరు ప్లాన్స్ని బాగా గమనించినట్లయితే ఒక టాస్క్కి 133 రూపాయలు ఇస్తున్నారండి. టాస్క్ జాబ్ అప్లికేషన్స్లో మనకి అంత హై రిటర్న్స్ అయితే ఎప్పుడు ఇవ్వరు. ఇక్కడ చూస్తే మనకి హై రిటర్న్స్ బాగా ఇస్తున్నారనమాట. 133 రూపాయలు అంటే మినిమం విత్డ్రాల్ 100 రూపీస్. డైలీ మనం విత్డ్రా చేసుకోవచ్చు అంటున్నారు. సో హై రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. 4000 రూపాయలు పెడితే మనకు ఒక టాస్క్కి వచ్చి 339 రూపాయలు ఇస్తున్నారనమాట. సో ఇలా టోటల్గా మనకి హై రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి, బట్ ఇందులో రిస్క్ అనేది ఎక్కువ అనేది నా ఉద్దేశం అనమాట. టాస్క్ టైప్ అప్లికేషన్స్లో లాంగ్ టర్మ్ బిల్ అప్లికేషన్స్లో ఏంటంటే ఇంత హై రిటర్న్స్ ఎప్పుడు ఇవ్వరు అనమాట. హై రిటర్న్స్ ఇస్తున్నారంటే ఇది ఒక షార్ట్ టర్మ్ అప్లికేషన్ లాగే ఉంది, కానీ లాంగ్ టర్మ్ అప్లికేషన్ లాగా అనిపించట్లేదు. కాబట్టి ఇందులో రిస్క్ ఉందని చెప్తున్నాను నేను. ఈ అప్లికేషన్ ఎన్ని మంత్స్ వర్క్ చేయొచ్చు అని అడుగుతున్నారు. వాళ్ళు చెప్తున్నానండి, ఈ అప్లికేషన్ లాంచింగ్ చేసిన డేట్ నుండి, లాంచ్ చేసిన డేట్ ఆల్రెడీ మీకు చెప్పాను. లాంచ్ డేట్ వచ్చి జూలై 26వ తారీఖు 2026లో అప్లికేషన్ లాంచ్ అయింది. లాంచ్ చేసిన డేట్ నుండి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్లికేషన్ 1 మంత్ ఆర్ 1.5 మంత్ వర్క్ చేసే అవకాశం ఉంది. బట్ నేను చెప్పింది జరగాలని ఏం లేదు, ఒక్కొక్కసారి ముందుగా కూడా క్లోజ్ అవ్వచ్చండి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లో చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఈ వీడియో కేవలం నేను ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సలహా ఇవ్వడానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.